సీఎం సవాల్ను కేటీఆర్ జేదించుకోలేకపోతున్నారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు సీతక్క, సురేఖ, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల అహంకారానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు రాష్ట్ర మంత్రులు. రేషన్ కార్డులు అందించి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్దే అన్నారు నేతలు. బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా చర్చించాలనుకుంటే అసెంబ్లీలో మాట్లాడాలన్నారు మంత్రులు. ప్రజా సంక్షేమం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిందని లెక్కలతో సహా చెప్తే వాటిని జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలతా ఉంటే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఒక పిలిపించారు. అయ్యా, నీకు నిజంగా ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా, ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత ఉన్నా, మీరు 10 సంవత్సరాలు పాలించామని చెప్తా ఉన్నారు, మేమేదో బాగా చేయలేదని చెప్తా ఉన్నారు. సరే రండి, శాసనసభకి రండి, మీరు లెక్కలు తీసుకొని రండి, నేను లెక్కలు తీసుకొని వస్తాం, మనం చర్చిద్దాం, ప్రజలకు తెలియజెప్దాం, ఎవరిది కరెక్టో ఎవరిది అబద్ధమో శాసనసభలోనే తేల్చుకుందాం రండి అని అంటే ఆ సవాల్ని స్వీకరించాల్సిన కేసీఆర్ గారు స్వీకరించకుండా ఇంకో ఆయన బయలుదేరింది. నేను వస్తానని ఆ ప్రెస్ క్లబ్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, మీకు అర్థమైంది ఏంది? ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే ఆయన్ని మీరేమో శాసనసభకు రానియకుండా మేమున్నాంలే అని అక్కడికి ప్రెస్ క్లబ్కి వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్లోకి వచ్చి సవాల్ విసిరేటటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే ఎస్, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. నిజంగా మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన కానీ లేకపోతే మీరు చెప్పింది నిజమని మీరు నమ్ముతా ఉంటే శాసనసభకు రండి, మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా ఈ సభ నుంచే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పే కాదు, ఆ టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా చెప్తా ఉన్నాను. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే నేను కొన్ని చూశాను. కాంగ్రెస్ వస్తే రైతులు అన్యాయం చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేయటం అన్యాయం చేయటమా అని నేను అడుగుతా ఉన్నా. మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని మొదటి దఫా కానీ రెండో దఫా కానీ ఏమీ చేయకుండా ఎత్తేసి చేస్తే కూడా ఒకసారి 4 దఫాలుగా 25 వేస్తే మీరేసింది వడ్డీకే సరిపోయింది, అసలు తీరలేదు. ఆ 1,00,000 అట్లాగే ఉండిపోయింది. 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు మేము రాగానే 2,00,000 రూపాయలు రుణమాఫీ కేవలం 3 నెలల్లో రైతుల అకౌంట్లో వేయటం అన్యాయమా? రైతులు పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వటమే కాదు, వరి ధాన్యం పండిస్తే ఆ పండించిన సన్న ఒడ్లకి క్వింటాకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వటం అన్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న 29 లక్షల మంది వ్యవసాయ పంపు సెట్లకి ఉచితంగా కరెంటునిస్తూ 1 నిమిషం కూడా కరెంటు కట్టు కాకుండా కరెంటు ఇవ్వటం పొరపాట? ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదల ప్రగతి, ప్రజల ప్రగతి, సంక్షేమం, అభివృద్ధి, పేదలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాలన్నటువంటి సంకల్పం. అందుకనే పేదింటి బిడ్డలు కడుపు నిండా తింటున్నారా లేదా అని ఆనాడు ఇందిరమ్మ కడుపు తడిమి అందరి కడుపు తడిమి చూసి మరి అనేక సంక్షేమాలు పెడితే అదే వారసత్వంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పని చేస్తూ పేదింటి బిడ్డకు సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెడతా ఉన్నారు.
పేదింటి బిడ్డలకు ఉండడానికి ఇల్లులు ఉండాలని ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ వార్డులలో కరెంటు బిల్లులు కట్టలేదని అనేక సార్లు మన ఇళ్లకు కరెంటు లైన్లు కట్ చేసిరు బీఆర్ఎస్ హయాంలో. కానీ ఈరోజు కరెంటు కట్ అవుతుందా? ఇళ్లలో కరెంటు లైన్ కట్ అవుతుందా? ఫ్రీగా 200 యూనిట్ల కరెంట్ వస్తా ఉంది. మరి అదే విధంగా సన్న వడ్లు పండిస్తే కష్టపడ్డ రైతుకు 500 బోనస్ వస్తా ఉంది. 60,000 ఉద్యోగాలు సంవత్సరంన్నర లోపే మరి ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకనే ఖచ్చితంగా ఈ ప్రాంతం కలిసిన వ్యక్తులుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పంచాయతీరాజ్ శాఖ నుంచి మా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. మా అక్కలందరూ వచ్చారు. దయచేసి మహిళా సంఘాలలో చేరండి. ఇప్పటికే 25,000 కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు ఇచ్చడం అక్కడ మా అక్కలు చప్పట్లు కొడుతున్నారు. ప్రతిపక్షాలు చేసే ప్రచారం అంతా కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టేయడానికి, ప్రజలను మోసం చేయడానికి చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక మరి ఇదే విధంగా కంటిన్యూ అయితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో అన్నటువంటి భయంతో అబద్ధాల ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకుండా ఇలాగే ఇందిరమ్మ రాజ్యం ముందుకు నడవాలంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించి మీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని, మీ మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ తప్పకుండా మేమందరం కూడా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఈరోజు 6 మంత్రులను ఒక స్టేజ్ మీద వచ్చి కూర్చున్నామంటే ప్రజల మీద మాకు ఎంత అభిమానం ఉంది, అభివృద్ధి మీద ఎంత ఆకాంక్ష ఉందో మీకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం. ఈరోజు మహబూబాబాదే ఉదాహరణ. ఒక కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోనే ఆర్ఎండ్బి శాఖ ద్వారా టెండర్లు పిలిచినాయి. 175 కోట్ల రూపాయలతో ఇవ్వాలా? అది నేను ఒక నిమిషం చదువుతాను. గూడూరు నుండి కేసముద్రం 4 లేన్ 4 లేన్ల రోడ్డు వయా కేసముద్రం పట్టణం అర్పణపల్లి గ్రామ పరిధి నుండి అర్పణపల్లి హై లెవెల్ బ్రిడ్జి కొరకు 50 కోట్ల నిర్మాణంతో ఇలా టెండర్లు కూడా పూర్తి చేశాం. కేసముద్రం నుండి నెల్లికొదురు 4 రోడ్ల రోడ్డు 50 కోట్ల రూపాయలు టెండర్లు కూడా పూర్తి కావడం జరిగింది. కేసముద్రం బైపాస్ రోడ్డు 22 కోట్ల 50 లక్షలు. పెనుగొండ నుండి అర్పణపల్లి రోడ్డు 20 కోట్లు. పీడబ్ల్యూ రోడ్ నుంచి నాగపల్లి రోడ్డు వయా గోవిందపూర్ 24 కోట్లు. కేసముద్రం గెస్ట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ 5 కోట్లు. నెల్లికొదురు గెస్ట్ హౌస్ 3 కోట్ల 35 లక్షలు. అంటే 175 కోట్లు మీ కేసముద్రం మండలానికి ఇచ్చుకుంటూ ఇంకా రాబో కాలంలో ప్రతి రోడ్డును కూడా బీటీ రోడ్డుగా మారుస్తామని నాతో పాటు మా సీతక్క గారు ఇక్కడే ఉన్నారు. పంచాయతీ సంక్షేమ పథకాలు ఎంత ఇంపార్టెంటో ఇవాళ మన రోడ్లు కూడా అంత ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో 2-3 మోటార్ సైకిల్ అయినాయి, కార్లు అయినాయి, ట్రాక్టర్లు అయినాయి. ఇంకా కూడా పరిశ్రమలు రావాలన్నా రోడ్లు కావాలి. తప్పకుండా ఇవాళ మా ఎమ్మెల్యే ఎంపీ గారి నాయకత్వంలో నరేందర్ రెడ్డి గారి సలహాలు తీసుకుంటూ తప్పకుండా మహబూబాబాద్ కాన్స్టిట్యూన్సీని ఇక్కడ మా పార్లమెంటుని మోడల్గా చేయడానికి ఇవాళ క్యాబినెట్ వచ్చినాం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలే కానీ మళ్ళా అసెంబ్లీ ఎన్నికలే కానీ ఇంకా 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయా మీరందరూ కూడా మాకు అండగా ఉండండి, మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి కుక్కల నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుతూ సంస్కారం లేకుండా సంస్కారహీనంగా మేము విదేశాల్లో చదివామని గొప్పలు చెప్పుకోవడం తప్ప సంస్కారహీనంగా పేదోడు కష్టాలు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు లేని
ప్రేమని వల్లమాలిన ప్రేమని ఒలకబోస్తూ మేము పేదోళ్ల కోసమే ఉన్నామని మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తూ ప్రజల మధ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏ రకంగా ఈనాడు ఈ గడిచిన 18 నెలల్లో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వ పని తీరును చూసి తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారో ఈ రోజు కూడా మనం చూశాం. మాజీ మంత్రులుగా తను పేరిన అవాక్కులు చవాకులు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా తను మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా అది వారి సంస్కారానికే మనం వదిలేయాల్సిన అవసరం ఉంది.